హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్‌ని ఎక్కడ ముడతలు రాకుండా, సైడ్‌ని ఒగ్గులు రాకుండా, పట్టేసినట్టు లేకుండా మొత్తం అయితే స్టిచ్చింగ్ నీట్‌గా ఎలా చేసుకోవాలనేది ఫుల్‌గా అయితే ఈ వీడియోలో చూపిస్తానండి. ఇగోండి లైనింగు ఒరిజినల్ 2 అయితే జాయిన్ చేసేసాను. ఫుల్‌గా వీడియో చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగోండి లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసాక ఎక్స్ట్రా క్లాత్ ఉంటది కదా! ఆ క్లాత్ అనేది మనము కటింగ్ చేసేయాలి. ఇది మనం మిషన్‌తోనైనా జాయిన్ చేసుకోవచ్చు. లేదంటే గమ్ము పెట్టేసైనా జాయిన్ చేసుకోవచ్చండి. ఫ్యాబ్రిక్ గమ్మయినా. ఇగోండి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అన్నీ మనము జాయిన్ చేసేసి ఇలాగా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇగోండి నేను జాయిన్ చేసేసానండి. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేస్తున్నాను. ఇగోండి ఇప్పుడు అయిపోయింది కదా! ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని డాట్స్ అనేవి ఇప్పుడు వేసేసుకోవాలండి. మెయిన్ డాట్ వేసుకోవాలి. కటింగ్ చేసేటప్పుడు ఈ డాట్ మార్కింగ్ అనేది చేసేసాను. అయితే ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ మెయిన్ డాట్ వేసుకున్నాం కదండీ! తర్వాత హుక్స్ పట్టి, కాజాపట్టి డాట్ వేసుకోవాలి. తర్వాతైతే ఇప్పుడు మెయిన్ డాట్‌కి ఎదురుగా అంటే ఇగోండి చూపిస్తున్నాను. ఈ విధంగా చంకలో ఉన్న డాట్ అనేది వేసుకుంటే ఇలాగొస్తదండి. ఇగోండి పైకి షేప్ అనేది కోపుగా కొంతమందికొస్తది. లేదంటే ఫ్లాట్‌గా రావాలంటే కస్టమర్ బట్టి మనమైతే వేసేసుకోవాలండి. ఇగోండి వేసుకున్నాక ఇలా కొంచెం రఫ్ చేసుకోవాలి. తర్వాత రెండోది కూడా సేమ్ ఇదే విధంగా మెయిన్ డాట్ వేసుకోవాలి. ఈ డాట్ వేసేటప్పుడు లైనింగ్, ఒరిజినల్ 2 కరెక్ట్‌గా స్టిచ్ అనేది వస్తుందో లేదని మనము చెక్ చేసుకొని మనం కుట్టుకోవాలండి. ఇగోండి హ్యాండ్ ఇలా పెట్టేసి క్రింద నుంచి ఇలాగ చూసుకొని మనము 2 జాయింట్ అయ్యేటట్టుగా మనము కుట్టుకోవాలండి. ఇగోండి చంకలో ఉన్న డాట్. ఇగోండి చూసారు కదా! ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఒరిజినల్ క్లాత్ కిందన పెట్టేసుకొని మనం మధ్యలోన ఒక క్లాత్ అయితే దళసరి గురించి ఒక క్లాత్ అయితే పెట్టేసుకోవాలండి. నేను ఒరిజినల్లే 2 పెట్టేసాను క్లాత్ ఎక్కువ ఉండడం వల్ల. ఇగోండి ఇలా పెట్టేసుకొని ఒక లైనింగ్ అంటే క్రింది వైపుకెళ్తది కదండీ! ఆ లైనింగ్ అనేది ఈ పైన పెట్టేసుకోవాలి. ఇగోండి ఇలా పెట్టేసుకొని కరెక్ట్‌గా అంటే మనకి ఎదురెదురుగా 2 రావాలండి. అంటే ఇప్పుడు ఇగోండి చివరి సైడ్ జాయింట్స్‌ది వచ్చింది కదండీ! ఈ సైడ్ జాయింట్‌దే మళ్ళీ రెండో సైడ్‌ది ఎదురుగా వచ్చేటట్టుగా ఇలాగ పెట్టేసుకుంటేనే మనకు కన్‌ఫ్యూజ్ లేకుండా ఇలా షేప్ బెల్ట్ అనేది రెడీ చేసుకోవచ్చండి. లేదంటే సైడ్ జాయింట్ వైపు వేసేది మనకి హుక్స్ పట్టి, కాజా పట్టి వైపు వెళ్ళిపోద్దండి. రివర్స్ అయిపోతది ఈ షేప్ బెల్ట్ అనేది. కరెక్ట్‌గా ఇలా చూసేసుకొని పెట్టేసుకోవాలి. ఇగోండి పైనుంచి లైనింగ్ ఇలాగా ఓపెన్ చేసేసి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. నీట్‌గా ఉంటది. ఇప్పుడు ఇగోండి 2 ఈ విధంగా ఇలా గోరుతో రఫ్ చేసుకొని లైనింగ్ మీద పడేటట్టుగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు అయిపోయింది కదా! ఇలాగా ఓపెన్ చేసేసి ఇలా గట్టి కుట్టు అనేది పైనుండి అయితే ఒకటి వేసేయాలండి స్టిఫ్‌గా ఉండడానికి. ఇగోండి 2 షేప్ బెల్ట్‌లకి ఇదే విధంగా వేసేసుకోవాలి. ఇలాగ దారం ఉంటుండే ఇంకోటి మనము జాయిన్ చేసేసామనుకోండి మనకి థ్రెడ్ అనేది తెక్కుంటా ఉంటది. ఇంకోటి ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే ఇలా కట్ చేసేయాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ రెడీ అయిపోయాయి కదా! ఫస్ట్ మనము ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాం కదా! అవి తీసుకొని ఇప్పుడు ఇగోండి ఈ విధంగా హుక్స్ పట్టి, కాజా పట్టి వైపు ఉండేది ఒకటి పాదం వైపు ఉండాలి. ఇక్కడట మధ్యలో డాట్స్ అనేది ఫోల్డింగ్ చేసేసి ఇలా చివరి వరకు వేసుకొని వచ్చేయాలి. ఇగోండి వెనక వైపు తిప్పేసి ఇలా లైనింగ్ ఉంటది కదండీ! ఈ లైనింగ్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా పైనుంచి అయితే కుట్టు వేసుకొని వచ్చేయాలి. ఇలాగైనా వేసుకోవచ్చు. లేదంటే లోడింగ్ పద్ధతిలోనే వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది లైనింగ్ బ్లౌజ్ కదండీ! పోగులు వచ్చేస్తాయి బయటికి కనిపిస్తాయి. అందువలన ఇలా లోడింగ్ చేసుకుంటే బావుంటది. ఇగోండి రెండోది కూడా సేమ్ ఇలా చూసేసుకొని ఇగోండి ఇలాగా పెట్టేసుకొని ఇంకోటి మన వైపు ఇదొస్తది. ఇంకో షేప్ బెల్ట్‌ది హుక్స్ వైపు ఉండేది ఉంటది కదండీ! అది మన వైపు వస్తది. ఇలా వెనక వైపు తిప్పేసుకొని ఇలా లైనింగ్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకొని వచ్చేయాలి నీట్‌గా. పోగులేమి బయటికి కనిపించకుండా. నార్మల్‌గా సాదా బ్లౌజులకైతే షేప్ బెల్ట్‌లు నార్మల్‌గా పెట్టేసినా పర్వాలేదండి. లైనింగ్ బ్లౌజులకైతే ఇలా లోడింగ్ చేయాలి. 2 రెడీ అయిపోయాయి కదా! ఫ్రంట్ పార్ట్‌లనేవి. ఇప్పుడు హుక్స్ పట్టి, కాజా పట్టి అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇగోండి నేను తాళ్ళు పట్టి అయితే అంటే కాజాల పట్టి వేస్తున్నాను. డబుల్ ఫోల్డింగ్ చేసేసి ఇలా పైనుంచి అయితే నేను వేస్తానండి. ఇగోండి ఇలాగైనా వేసుకోవచ్చు. ఇంకో మోడల్‌గా అయినా వేయొచ్చు. ఇగోండి ఇలాగ తిప్పేసి ఈ క్రింద నుంచి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని ఇలాగ స్టిచ్ వేసుకొని అయితే వచ్చేయాలి. ఇగోండి కరెక్ట్‌గా ఇలా పెట్టేసి పక్కన ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఎక్స్ట్రా పైన ఉంది కదండీ! ఆ క్లాత్ అనేది కట్ చేసేయాలి. ఇగోండి ఇప్పుడు హుక్సులు పట్టి అనేది క్రింది వైపు నుంచి వేస్తున్నాను చూడండి. ఇగోండి ఇలా డబుల్ ఫోల్డింగ్ క్లాత్ చేసేసుకొని లైనింగ్ క్లాత్ అయితే తీసేసుకోవాలండి. ఇగోండి ఇలాగా
వేసేసుకొని ఇలా ఓపెన్ చేసేసి పైనుంచి అయితే ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు దీన్ని వెనక వైపు ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇంకా సైడ్ నుంచి ఒక కుట్టు వేసుకొని వచ్చేయాలి. ఈ పైన ఉంది కదండీ, ఈ క్లాత్ కట్ చేసేయాలి. 2 కరెక్ట్‌గా వచ్చాయా లేదని హుక్స్ పెట్టి కాజాపెట్టి మనమైతే ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇగోండి నాకైతే కరెక్ట్‌గా వచ్చేసింది. ఇప్పుడు హ్యాండ్స్ తీసేసుకొని ఇది హ్యాండ్స్ అనేవి హ్యాండ్స్‌కి అంచు వచ్చాయి కదండీ, అందువలన ఈ అంచు వలన మనం లైనింగ్ పైన జాయింట్ చేసేసి వెనక వైపు తిప్పిస్తే సరిపోతుంది. లేదంటే పైపింగ్ అని వేసుకోవచ్చండి. నేనైతే వెనక వైపు తిప్పేస్తున్నాను. ఇగోండి ఒరిజినల్ క్లాత్ కిందన పెట్టేసుకొని పైన ఇగోండి ఈ విధంగా పైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని ఇలాగా ఒక 1/2 ఇంచ్ క్లాత్ తోటి ఇలా కుట్టేసుకొని వచ్చేయాలి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసి లైనింగ్ మీదే స్టిచ్ పడేటట్టుగా ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇగోండి ఇలాగా. దీనికి జాయింట్ పడుతుందండి, నేను చూపిస్తాను జాయింట్ వేయడం కూడాను. ఇలాగ వెనక వైపు తిప్పేసి గట్టి కుట్టు ఒకటి వేసుకుంటే ఇంకా సరిపోతుంది. ఎందుకంటే హ్యాండ్కి అంచు వచ్చింది కదండి, అందువల్ల ఈ విధంగా కుట్టేసుకుంటే బాగుంటుంది. ఇగోండి ఈ సైడ్ని జాయింట్ అనేది పడుతుంది. ఈ పైనుంచి అయితే ఇలాగ వేస్తున్నాను, ఒకవైపే జాయింట్ అనేది వస్తుందండి. ఇగోండి లైనింగ్ క్లాత్కి మాత్రమే జాయింట్. ఇలా కుట్టేసుకొని ఇలా ఓపెన్ చేసేసి పైనుంచి కుట్టు వేసుకున్నాం అనుకోండి, ఇంకా చిరగకుండా మంచిగానే ఉంటుంది చాలా రోజుల వరకు. ఇలాగ ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఇలా కట్ చేసేయాలి. ఇదిగోండి లైనింగ్ ఒరిజినల్ జాయింట్ అనేది డివైడ్ అయిపోకుండా ఇలాగ ఒక కుట్టు వేసుకుంటే కరెక్ట్గా మనం జాయింట్ చేసేటప్పుడు నీట్గా వచ్చేస్తుంది. లేదంటే లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ సపరేట్గా మళ్ళీ వేరుగా అయిపోతాయి. ఇవి మొత్తం కరెక్ట్గా పెట్టేసుకొని ఇక్కడ ఒక టక్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలాగా 2 హ్యాండ్స్ అనేవి ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాము. ఇగోండి ఇందులోనే మాత్రం మనము ఇగోండి ఫ్రంట్ వైపు మనకి లో కటింగ్ వచ్చేటట్టుగా చూసుకొని మనం జాయింట్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని డాట్స్ అనేవి వేసేసుకోవాలి. ఇగోండి డాట్ అనేది వేసేసాను, ఇంకో డాట్ వేస్తున్నాను చూడండి. ఇగోండి డాట్ కూడా మార్కింగ్ అనేది కటింగ్ అప్పుడు మనం పెట్టేసుకుంటాం కదా, అదేవిధంగా డాట్ మార్కింగ్ కూడా వేసుకొని వచ్చేయాలి. అయిపోయింది కదా, 2 డాట్స్ అయితే వేసేసాను. ఇక్కడ ఇగోండి బ్యాక్ పట్టి వేయడానికి ఇలాగా క్లాత్ అనేది జాయిన్ చేసుకొని ఇగోండి ఈ విధంగా స్టార్టింగ్ నుంచి ఇలాగా డాట్ దగ్గర చిన్న ఫోల్డింగ్ చేసేసుకొని ఇలాగా కుట్టేసుకొని వచ్చేయాలి. మరలా పైనుంచి ఒక కుట్టు వేసుకొని వచ్చేయాలండి. ఇవి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్ మీద ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అవి పెట్టేసుకొని ఎదురుగా ఇగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి 2 కుట్లు వేసుకోవాలండి. అయితే మనం కటింగ్ టైంలోన షోల్డర్ దగ్గర కొంచెం లోపల కట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు కరెక్ట్గా వేసుకోవచ్చు కుట్లు. లేదంటే కటింగ్ టైంలోన మనం నార్మల్గా కట్ చేస్తామనుకోండి, ఈ కుట్టేటప్పుడు కొంచెం అయితే ఇక్కడట కొంచెం లోపలికి ఒక కుట్టు అనేది వేసుకుంటే భుజాలు అనేవి జారకుండా ఉంటాయి. ఇగోండి ఇలాగా షోల్డర్ జాయింట్ చేసేసాం కదా, కరెక్ట్గా చూసేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ వైపు లో కటింగ్ వచ్చేటట్టుగా హ్యాండ్ అనేది ఈ సెంటర్ నుంచి ఇలాగ చెక్ చేసుకొని ఇలాగా 1/4 ఇంచ్ క్లాత్ తోటి ఇలాగ వేసుకొని వచ్చేయాలండి. స్టిచ్ వేసుకొని ఇగోండి చూసారు కదా, ఈ విధంగా అలాగైతే నీట్గా వచ్చేస్తుంది హ్యాండ్ అనేది. 2 కుట్టు కూడా వేసేయాలండి. డబుల్ కుట్టు వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది. ఇలాగ నీట్గా ఇలా వేసుకొని వచ్చేయాలి. ఇదే విధంగా రెండో వైపు కూడాను హ్యాండ్ అనేది జాయిన్ చేసేసుకోవాలండి. షోల్డర్ దగ్గర సెంటర్ నుంచి ఇలా చూసి పెట్టేసుకోవచ్చు, ఎలాగైనా వేసేసుకోవచ్చు. లేదంటే సెంటర్ నుంచి అయినా మనము ఒకవైపు కుట్టుకొని మళ్ళీ తిప్పేసి రెండో వైపు అయినా జాయిన్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇలాగా 1/4 ఇంచ్ క్లాత్ తోటి ఇలా కుట్టేసుకొని వచ్చేయాలి. అయితే ఇందులోన ఫ్రంట్ వైపు లో కటింగ్ వచ్చేటట్టుగా అయితే చూసేసుకోవాలండి. చూసుకొని మాత్రం మనము జాయింట్ అనేది చేసుకోవాలి. ఇగోండి ఇంకో కుట్టు డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇగోండి ఇలాగా వేసుకొని వచ్చేయాలి. ఎక్కడైనా థ్రెడ్లు ఉంటే ఇలా కట్ చేసేయాలి. ఇలా అయిపోయింది కదా, రెండో హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. 2 హ్యాండ్స్ కూడా ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేసాము. ఇప్పుడు బ్లౌజ్కి పైపింగ్ అనేది వేయాలండి. ఈ పైపింగ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలనేది ఇగోండి చూపిస్తున్నాను. మనము క్రాస్ పట్టి తీసేసుకొని ఈ క్రాస్ పట్టిని ఇలా జాయిన్ చేసేసుకొని
ఇప్పుడు ఇగోండి 12 నెంబర్ థ్రెడ్ తీసేసుకొని ఇలాగా ఒకవైపు అయితే ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇగోండి ఇలా పెడుతున్నాను కదా, చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఇలాగ ఈ మార్కింగ్ మీద ఇలా కుట్టేసుకొని వచ్చేయాలి. ఇగోండి కరెక్ట్‌గా ఈ విధంగా చూడండి వీడియోలో ఇలాగా వేసుకొని వచ్చేయాలండి. ఇగోండి ఇలాగా. అయితే ఇది శారీలో వచ్చిన చిన్న పీసేనండి. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కాకుండా వేరేలాగా స్టిచ్చింగ్ చేసి కూడా మనము ఇలాగా పైపింగ్ అనేది వేయొచ్చు. అదైతే ఇంకో వీడియోలో చూపిస్తానండి. అంటే ఈ చిన్న పీస్‌ని ముక్కలు ముక్కలు కాకుండా జాయిన్ చేసేసి మనమైతే ఈ విధంగా కుట్టుకోవచ్చండి. అది ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇగోండి మొత్తం అయితే ఇలా వేసేసాను కదా, నీట్‌గా ఇలా వచ్చేస్తది. ఇది వెనక వైపు ఇలా తిప్పేసి ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనం సైడ్ పక్కన అయితే ఇంకో కుట్టు వేసుకుంటాము. ఇగోండి ఈ విధంగా వెనక వైపు తిప్పేసి ఇలా స్టార్టింగ్ నుంచి చిన్నది ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ ఖర్చు అనేది బయటికి కనిపించకుండా ఇలాగ కుట్టేసుకొని చివరి వరకు వచ్చేయాలి. ఇలాగైతే నీట్‌గా వచ్చేస్తదండి పైపింగ్ అనేది. ఇగోండి చూసారు కదా, ఈ విధంగా మొత్తం ఉక్స్ పట్టీ నుండి లాస్ట్ కాజా పట్టీ వరకు ఇలాగ వేసుకొని ఈ చివరి వచ్చేసరికి ఇలా రఫ్ చేసుకుంటే అయిపోద్ది. అయిపోయింది కదా. ఎప్పుడైనా థ్రెడ్లు ఉంటే ఇలా కట్ చేసేయాలి. ఇగోండి పైపింగ్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఇగోండి ఇప్పుడు సైడ్ జాయింట్ ఇక్కడ హ్యాండ్ లూజ్ మార్కింగ్ అయితే నేను చేసేసానండి ముందుగా. ఇక్కడ ఆర్మ్ లూజ్ మార్కింగ్ చేసుకొని ఈ చివరి వరకు ఒక మార్కింగ్ పెట్టేసుకొని, అంటే మనము ఆది బ్లౌజ్లోన మార్కింగ్ అనేది చూసుకొని పెట్టేసుకొని దాని మీద నుంచి అలా వేసుకుంటే స్ట్రైట్‌గా కుట్లు అనేవి వచ్చేస్తాయండి. ఇగోండి మాటికి దారం కట్ చేయకుండా ఇలా తిప్పేసి పక్క పక్కనే ఒక 4 కుట్లు వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇదేనండి సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఇలాగ వేసుకుంటే నీట్‌గా వచ్చేస్తదండి స్ట్రైట్‌గా. కుట్లు అనేవి పక్కకి వంకరగా వెళ్ళకుండా ఇగోండి ఈ చివర కుట్టు వేసేసి మిగతా క్లాత్ అనేది కట్ చేసుకోవడమే. అంటే ఈ చివర ఎక్స్ట్రా పీసులు ఉంటాయి కదండి అవి. ఇగోండి ఇలాగా అయిపోయింది కదా. ఇప్పుడు రెండో సైడ్ నుంచి కూడా ఇదే విధంగా వేసుకొని వచ్చేయాలి. రెండో వైపు హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, ఈ చివర ఇక్కడ వెనక పట్టీ ఉంటుంది కదండి, షేప్ పట్టీ దగ్గర ఇలా వేసుకొని స్ట్రైట్‌గా ఇలా కుట్లు వేసుకొని వచ్చేయడమే పక్క పక్కనే. మొత్తం అయిపోయినాక ఇలా ఎక్స్ట్రా ఏవైనా ఉంటే ఇలా కట్ చేసేయాలి. అయిపోయిందండి. మొత్తం రెడీ అయిపోయినాక ఈ విధంగా కనిపిస్తుంది. ఇలా కుట్టేసుకుంటే ఎక్కడ ఒగ్గులు అనేవి కూడా రాకుండా నీట్‌గా అందంగా కనిపిస్తుందండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.